మొగల్ రాజపురంలో డయేరియా విజృంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కలుషిత నీరు తాగి నలుగురు చనిపోయారు. 100 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతతో ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అధికారులు. తాగునీటి సరఫరాపై అధికారులు దృష్టి పెట్టారు. ఆ నీటిని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేస్తున్నారు. సో రిపోర్టు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అధికారులు. అయితే నలుగురు చనిపోవడం, 100 మంది వరకు హాస్పిటల్ బాట పట్టడం చూస్తూ ఉంటే డయేరియా తీవ్రత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివకుమార్ ప్రస్తుతం మనకి విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శివకుమార్, మొగల్ రాజపురం వాసులు ఏం చెప్తూ ఉన్నారు? వాళ్ళ ఆరోపణ ఏంటి? ఏమై ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు? అలాగే టెస్ట్కి పంపించిన రిపోర్ట్స్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? అధికారులు ఈలోపు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? విజయవాడలో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన బాధితులు ఆసుపత్రికి క్యూ కడుతూ ఉన్నారు. ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా మొగల్ రాజపురం ప్రాంతం. ఇదంతా కొండ ప్రాంతం కావడంతో విఎంసి అధికారులు పంపిణీ చేసేటువంటి మంచి నీటినే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తాగుతూ ఉంటారు. అయితే రెండు నెలలుగా కలుషితం అవుతున్నప్పటికీ కూడా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ యొక్క వాటర్ అనేది పూర్తిగా కలుషితం కావడంతో 2 రోజులుగా తీవ్ర అస్వస్థకు గురవుతూ ఉన్నారు ప్రజలు. దీంతో ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి నలుగురు మృత్యువాత పడగా 100 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఇటు విఎంసి అధికారులు, వైద్య అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నారు. వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. గత 2 రోజులుగా బాధితులు అయితే ఆసుపత్రికి క్యూ కడుతూ ఉన్నటువంటి పరిస్థితులే ఇక్కడ కనపడుతున్నాయి. మరోవైపు విఎంసి అధికారులు ఈ యొక్క విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని మొత్తం శాంపుల్స్ సేకరిస్తూ ఉన్నారు. అసలు ఈ యొక్క కలుషిత వాటర్ ఎక్కడి నుంచి సప్లై అయిందనే దాని మీద అయితే ప్రస్తుతం దృష్టి సాధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కూడా చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఇటు వైద్య శాఖ అధికారులు, విఎంసి సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ పర్యటించి ఈరోజు ఉదయం నుంచి కూడా ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. శాంపుల్స్ సేకరించారు. వాటర్ శాంపుల్స్ సేకరించి ల్యాబ్లకు తరలించినటువంటి పరిస్థితి. అయితే 48 గంటలు గడిస్తే కానీ ఈ యొక్క ల్యాబ్ రిపోర్ట్ రాదని చెప్పని అధికారులు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రస్తుతం నలుగురు మృతికి సంబంధించి కూడా కారణాలు, పూర్తి వివరాలు రావాల్సి ఉంది. దీనికి సంబంధించి మొత్తం దర్యాప్తు జరుగుతున్నట్లుగా అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. వావ్ టు స్టూడియో. రైట్ శివకుమార్.